Hello everyone, welcome back to my channel Anjali Trends. Welcome back to Sunday vlog. ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని అనడమే కానీ ఎవరింట్లో అండి ఆదివారం ఆడవాళ్ళకి సెలవు ఇచ్చేది. ఇంకా నన్ను అడిగితే ఆదివారమే ఇంకా ఫుల్ పని ఉంటుంది ఇంట్లో. ఎందుకంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇంట్లోనే ఉంటారు, ఆఫీస్కి వెళ్ళే హస్బెండ్ ఇంట్లోనే ఉంటారు. ఇక వాళ్ళు ఇంట్లో ఉన్నారు కదా అని మనం వాళ్ళకి ఈ స్పెషల్స్ చేయాలి ఆ స్పెషల్స్ చేయాలని ఏవేవో స్పెషల్స్ చేసి మన పిప్ అయితే మనమే తీసుకుంటాం అనమాట. అదే వర్కింగ్ డేస్ చూడండి, మన పని కూడా పొద్దున్నే అయిపోతుంది. ఎందుకంటే లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి ఆ లంచ్ బాక్స్ తీసుకొని పిల్లలు 9 కల్లా స్కూల్కి వెళ్ళిపోతారు, ఇంకా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు. పోయిన తర్వాత ఆరాంగా కొంచెం సెల్ఫ్ టైం అనేది మనం ఎంజాయ్ చేయొచ్చు. సండే ఫన్ డే అని అనుకుంటాం కానీ ఫన్ డే కాస్త ఫుల్ వర్కింగ్ డే అయిపోతుంది. ఇంతటి భాగ్యం ఓన్లీ హౌస్ వైఫ్స్కే దక్కుతుంది. అది వేరే విషయం లేండి. సరే, ఎంతటి వర్క్ ఉన్నా ఫ్యామిలీ అందరం ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఒక మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాం కాబట్టి ఇవన్నీ మనకు గుర్తుకు రావు. అంతే కదా, ఏమంటారు హౌస్ వైఫ్స్? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా మా సండే స్పెషల్స్ గురించి వస్తే ఈ చికెన్ మటన్ కాకుండా ఈసారి అయితే ఫిష్ తెచ్చుకున్నాము. ఎక్కువ ఈ మధ్యలో ఫిషే తెచ్చుకుంటున్నాం అనమాట. ఎందుకంటే నాకు చేపల కూర వచ్చింది. సో మొన్నటి వరకు మా పెళ్ళై 7 years అవుతుంది కానీ చేపల కూర మనకు పెద్దగా రాదనమాట. సో అందుకే ఈ చేపల కూర తెచ్చి అది మంచిగా లేదు అది ఇది అని ఎందుకని చెప్పేసి మా బావ ఎక్కువ చేపలు తేకపోయేది, చికెన్ ఆర్ మటన్ తెచ్చుకునేది. ఈసారి అయినా చేపల కూర మంచిగా అండు అని మా బావ ఒక 2 months బ్యాక్ చేపలు తెచ్చిండు. అప్పుడు ఏం చేసిన అంటే ఇక పాత ప్రాసెస్లా మళ్ళీ సేమ్ వండితే గట్లే ఫెయిల్ అవుతుంది కానీ ఈసారి కొత్తగా ట్రై చేద్దామని మన నానమ్మల అమ్మమ్మల నాటి చేసే ప్రాసెస్ విధంగా చేశాను అనమాట. ఇది నా ఓన్ స్టైల్లో చేశాను, అంటే మా అత్తమ్మ వాళ్ళు చేసేటప్పుడు చూశాను అనమాట. సో ఆ ప్రాసెస్లో చేసిన ఇప్పటికీ 4-5 times చేసిన అప్పటి నుంచి కానీ ఎప్పుడు ఫెయిల్ కాకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. ముక్క కూడా ఇరగలే, చిక్కగా ఉందన్నమాట. గ్రేవీ కూడా, పులుసు కూడా. చేపల పులుసు ఎలా చేయాలో ప్రిపరేషన్ ఈ వీడియోలో అయితే చూపించలేదన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఫుల్ వీడియో పోస్ట్ చేశాను, కొరమీను చేపల పులుసు అని. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. సో కొత్తగా వేసే వాళ్ళైతే ఆ స్టైల్లో చేయండి, కంపల్సరీ మీ ఇంట్లో వాళ్ళకి మీ హస్బెండ్ కూడా నచ్చుతుంది. బాగా తిన్నాడు ఆల్రెడీ. చుట్కీకి కూడా ఫిష్ పెడుతున్నాం అనమాట. సో చుట్కీకి కూడా తినిపించేసాను. వాళ్ళిద్దరు తిన్నాక నేనైతే తింటున్నాను. పడుకుంది రాక్షసి. నన్ను అయితే ఆట ఆడిస్తుంది మా చుట్కీ అయితే. కొంచెం నాన్నకు భయపడతాయి కానీ నన్ను ఆట ఆడిస్తుంది ఘోరంగా. ఎవ్రీడే అంత అనమాట. తిన్న తర్వాత 2 కల్లా పడుకోబెట్టేస్తాను. ఇంకా ఈవినింగ్ లేచిన తర్వాత మళ్ళీ నన్ను సంపుక తినడం స్టార్ట్ చేస్తుంది. ఊరికే అలా అన్నాను, పిల్లలంటే ఎవరైనా అట్లనే చేస్తారు కదా. కాకపోతే నేను హైదరాబాద్లో ఒక్కదాన్నే ఉండడం వల్ల అన్నిటినీ మేనేజ్ చేసుకోవడం అప్పుడప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది. ఎంత కష్టం అనిపించినా మన పిల్లలు మనకు బరువు గారు కాబట్టి వాళ్ళు ఏం చేసినా మనకు ముద్దే, అంతే కదా. 2 hours అలా పడుకుంటుంది. ఆఫ్టర్నూన్ పడుకొని లేచిన తర్వాత ఆల్రెడీ ఏడుపు కూడా స్టార్ట్ చేసింది. ఇంతలో నేనైతే చాయ్ మాకు ఇంకా చుట్కీకి పాలైతే పెట్టాను. ఇట్లుంటుంది వ్లాగ్ అంటే. వీడియో చాయ్ పెట్టేటప్పుడు వీడియో తీసిన కదా, పోసి తాగేటప్పుడు కూడా ఒక చిన్న వీడియో క్లిప్ తీద్దామని అనుకున్నా. చాయ్ తాగినా అయిపోయింది కానీ వీడియో చూసి మర్చిపోయినా. అందుకే నా వ్లాగ్స్ తీసాడు కష్టం అనిపిస్తుంది. కానీ మీకు కొద్దో గొప్ప వ్లాగ్సే నచ్చుతున్నాయి కాబట్టి కష్టమైనా తీయాలి, అంతేగా. సో అదనమాట ముచ్చట. ఇంకా మేమైతే ఛాయ్ తాగినాం. ఇప్పుడు చుట్కీకి పాలు తాపిస్తున్నాను. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే కొద్దిసేపు టీవీలో రైమ్స్ చూస్తాను అనమాట. సో రైమ్స్ చూసుకుంటేనే పాలు అయితే తాగుతుంది. పాలు తాగిన తర్వాత ఇంకా మా ఇంటి ముందు పిల్లలు అప్పటికి స్కూల్కి వెళ్ళి వచ్చేస్తారు కాబట్టి ఇక చుట్కీ కూడా వాళ్ళతో వెళ్ళి ఈవినింగ్ 6 వరకు అలా ఆడుకుంటుంది అనమాట. ఎందుకంటే మార్నింగ్ అందరూ వాళ్ళు ఉండరు, ఇక్కడ పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతారు. చుట్కీ ఒక్కతే చిన్నదనమాట. సో చుట్కీకి డే టైంలో పాపం ఫ్రెండ్స్ ఎవరు లేరు అనమాట. సో ఈవినింగే వస్తారు కాబట్టి ఇక నేను కూడా వాళ్ళ దగ్గర కూర్చొని చుట్కీని కూడా ఆడిపించేసుకొని 6-7 వరకు వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తాను నేను కూడా. సో వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా డిన్నర్ చేసి పడుకోవడం అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది మా డే రొటీన్. చుట్కీతోనే డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ చేస్తే ఎలా ఉంటుంది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీ కమెంట్స్ వల్ల ఏమవుతుంది అంటే నాలాంటి వాళ్ళకి అంటే క్రియేటర్స్కి కొంచెం బూస్టప్ అనిపిస్తుంది అనమాట. సో వీళ్ళు కమెంట్ చేసిరు కదా, సో ఈ వీడియో చేయాలి ఇట్లా చేయాలని బూస్టింగ్ అనిపిస్తుంది అనమాట. సో ఎవరైనా ఇంకా ఎప్పుడు కమెంట్ చేయకపోతే ఈసారైనా కమెంట్ చేయండి. 2 సైడ్లు ఇరగొట్టింది పెట్టుకుంటుందట. పెట్టుకోవచ్చు. సేమ్ ఇది కూడా నాలాగే డాన్స్ పిచ్చి. చుట్కీ డాన్స్ చుట్కీ. ఓకే గూగుల్, తెలుగు ఫోక్ సాంగ్స్.
డాన్స్ చుట్కీ డాన్స్. బావ అయితే ఛాయ్ తాగి ఆఫీస్కి వెళ్ళిండు. ఇక మేమేముంది చేసేది ఏం లేదు కదా, సో అందుకే అలా కొద్దిసేపు సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ అయితే వేస్తున్నాము. టైం పాస్ చుట్కీని ఎంగేజ్ చేయడానికి అంతే. సో ఇది అనమాట సండే వ్లాగ్. చాలా రా అండ్ రియల్గా అయితే ఉంచాను. ఎలా అనిపించింది ఈ వీడియో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇదే మాట్లాడాలి, ఇదే వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని అయితే స్టార్ట్ చేయలేదు. నాకు ఏది తోస్తే అదే మాట్లాడాను అనమాట. ఎలా అనిపించింది ఇలా న్యాచురల్గా ఉంటే, నచ్చిందా లేదా, ఇంకోసారి చేయాలా వద్దా అన్నది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అంతే ఈ వీడియో. టాటా.